వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ద సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశం నుంచి ఒక పాలిటీషియన్కి సిఈఓ అన్న ట్యాగ్ ఉందంటే అది ఆయనకే. నేను మళ్ళీ చెప్పడం అనేది మీకు కాస్త చిరాకు తెప్పించవచ్చు, తప్పేమీ లేదు. బట్ నేను చెప్తే ఏముంది, పెద్ద వాళ్ళు చెప్తే, అంటే నేను చెప్తే చాలామంది మిత్రులు కొంతమంది కామెంట్స్ చేసేది ఏంటంటే, చంద్రబాబు దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు, లోకేష్ ఏమైనా పే చేశాడా, ఇది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఆనంద్ మహీంద్రా గారికిను అమిత్ దత్తా గారికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పే చేశారా ఏంటనేది నాకు తెలీదు. ఎక్కడి నుంచి అంటే మనకి ఐఎస్బి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా ఏమైనా పేమెంట్ ఇచ్చారా, పేమెంట్ ఇచ్చి చెప్పించుకున్నారా తెలియట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన సిఐఏ సమిట్స్కి సంబంధించిన దాంట్లో ఒక వ్యాఖ్య చేశారు. ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూద్దాం. As on today in Andhra Pradesh, you don't have any problem with the land or ease of doing business. All clearances I am clearing real time. You don't have any problems also afterwards. No disturbance, I am assuring you. And at the same time, he announced to attract investment one more decision, escrow account for all your incentives. First state in India, I am announcing very soon I am going to start escrow account. You need not go to any investor or you need not go to any government officer. Directly once you sign, I will give you escrow account. Then automatically on that day you can get your money through bank. Even if necessary, I am going to implement sovereign guarantee also. This is the best way I can do it. Now all reforms we have brought, best incentives we are giving, best policies we are giving. Now escrow account also we are creating with sovereign power. Now it is with you to come and invest. For the last 18 months, we are able to attract $20 billion to create 20 lakh employment. Now I am expecting another 3 years time, $500 billion, that is $500 billion, to create 50 lakh employment, 5 million employment. Now with all policies available, global leaders are here. As our Honorable Minister has rightly mentioned, you come and invest in Andhra Pradesh, in India. We are prepared to come and invest in your countries also. చూసారుగా వీడియోలో ఆయన మాట్లాడినటువంటి దానికి ఆనంద్ మహీంద్రా గారు స్పందిస్తూ, దిస్ మ్యాన్ ఈజ్ అన్ అన్స్టాపబుల్ ఫోర్స్ ఆఫ్ నేచర్. వాట్ ఐ హ్యావ్ అడ్మైర్డ్ అబౌట్ హిమ్ for decades is not just his obsession for development, but his desire to always be innovative in his policies. He raises the bar for himself and for everyone around him. ఇన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను ఆయనకున్నటువంటి ఆ అబ్సెషన్ ఫర్ డెవలప్మెంట్, అంటే ఆ అభివృద్ధి మీద ఆయనకున్నటువంటి అబ్సెషన్ ఇన్ ద సెన్స్ మనకి ఎలాగంటే సామాన్యంగా అర్థమయ్యేలాగా ఒక కోరిక, అభివృద్ధి పట్ల కోరిక, కాంక్ష, లేదంటే అదొక వ్యసనం కూడా అనుకోవచ్చు. నిజంగానే అభివృద్ధి పట్ల ఆయనకున్నటువంటి ఆ కసి ఎలాంటిది అనే దానికి ఆయన తనకి సంబంధించి ఏదైతే ఒక పారామీటర్ పెట్టుకున్నారో దాన్ని ఇంకా పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన మ్యాచ్ చేయడానికి ఎవరి వల్ల కావట్లేదు. ఆయనే ఒక స్టెప్ పైకి వెళ్ళి నా లెవెల్ ఇక్కడికి పెట్టుకున్నాను కదా, లేదు నా లిమిట్ ఇంకా పైన ఉంది అని చెప్పి అక్కడ సెట్ చేస్తుంటే కింద వాళ్ళు ఆయన చూస్తూ ఉండాల్సిందే. ఆయన్ని రీచ్ అవ్వడం అనేది చాలామందికి చాలా కష్టం అని చెప్పి ఆనంద్ మహీంద్రా గారి అంతరంగం దానికి సంబంధించి చెప్పింది. హీ ఈజ్ అన్ అన్స్టాపబుల్ ఫోర్స్ ఆఫ్ నేచర్. ఆయన అన్స్టాపబుల్. ఆయన మామూలుగానే ఒక పనిని పట్టుకున్నాడు అంటే వదిలే రకం కాదు, దాని వెంట పడుతూనే ఉంటాడనేది డెకేడ్స్ నుంచి చూస్తున్నామని చెప్పి. ఇక దీనికి సంబంధించి ఇంకొక సీనియర్ అమితాబ్ దత్తా అనేటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి సారాంశం. వెన్ హీ వాజ్ సీఎం ఇయర్స్ అగో, Mr. Chandrababu Naidu was the only chief minister in India who had a video conferencing system set up to take stock with all his district collectors and district administrators. And he knew what was that and what was what. Kept upon each aspect of governance, followed up. And this was a time when one went to a special facility to do video conferencing if you had to go to do done. Years, if not decades, ahead of his కౌంటర్ పార్ట్స్. న్యాయవాది అమిత్ దత్తా జిల్లా కలెక్టర్లతో సమీక్ష. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో నిత్యం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షలు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఆయనే. రాజీవ్ గాంధీ గారికి పర్సనల్ కంప్యూటర్ ఉండేది,
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ కంప్యూటర్లో ఆయన పీపీటీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా చేసి బిల్ గేట్స్ని ఒప్పించి తీసుకొచ్చారు. ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటివే. మిగతా వాళ్ళు పివి నరసింహారావు గారు కూడా టెక్ సావీనే, కాకపోతే మరీ అంత ఎక్కువగా ఆయన దాన్ని ఎప్పుడూ ఉపయోగించింది లేదు రాజీవ్ గాంధీ తర్వాత. బట్ ఇలా ఉన్నారు దార్శనికులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, అందులో ఈ లిస్టులో ఎప్పుడు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా. మిగతా వాళ్ళకి మ్యాచ్ అవ్వడం అనేది చాలా కష్టం అనుకోండి, ఏం చేయలేం అది. ఇలాగా వాళ్ళిద్దరూ చెప్పినటువంటి దానికి చాలా వైరల్ అవుతున్నాయి ట్వీట్లు రెండూ కూడా. ఇప్పుడు దీని మీద నేను పెద్ద ఉపోద్ఘాతం ఇవ్వక్కర్లేదు. అన్నం ఉడికిందంటే మెతుకు పట్టుకుని చెప్పొచ్చు, పిసకక్కర్లేదు. 40 ఏళ్ళ నుంచి ఆ మెతుకుని పట్టుకుని పిసుకుతూనే ఉన్నారు, ఉడికిందా లేదా అంటే ఎవరే అంత చాలామంది కడుపులు నిండారు ఆయన వల్ల. ఇప్పుడు అనవసరంగా ఎందుకు రంధ్రాన్వేషణ చేసి ఇవన్నీ చేసి వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకోవడం అనే ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.